ఇదే బెస్ట్, ఇదే లేదు. సెన్సస్ ఒకటి లాస్ట్ లాస్ట్ స్టేట్ పార్టీ తెలంగాణ ఫస్ట్, తర్వాత కండోలెన్సెస్ చెప్తాయి. పర్మనెన్స్ ప్లస్ దాని గురించి మాట్లాడు. ఇప్పుడు అంతా అవుట్సోర్సింగ్. ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కొద్దిగా ఆలస్యమైనందుకు క్షమించాలి. అనివార్య కారణాల వల్ల కొద్దిగా లేట్ అయింది. అయితే ఈరోజు ప్రత్యేకంగా సబ్జెక్ట్ ఏంటంటే, బ్రిటిష్ కాలంలో 1931 తర్వాత దేశంలో మొదటిసారి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయము నరేంద్ర మోడీ గారు తీసుకోవటం జరిగింది. జనగణనలో కులగణన. ఈ కులగణన కూడా కేవలం కులాల లెక్కలే కాదు, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రంగాల్లో ఆయా కులాల, ఆ కుటుంబాల మొత్తం డేటా తీసుకొని తద్వారా మునుముందు చేసే సంక్షేమ పథకాల్లో దానికి అనుగుణంగా బీజేపీ పార్టీ సిద్ధాంతమైన అంత్యోదయ స్కీమ్, అంటే చివరి వ్యక్తికి మొదటి ఫలాలు అందాలి, అట్టడుగు ఉన్న వర్గాలకు మొదటి ఫలాలు అందాలనే ఒక మూల సిద్ధాంతాన్ని అమలు చేయడానికి నరేంద్ర మోడీ గారు తీసుకోవటం జరిగింది. ఈ యొక్క 30th ఏప్రిల్ 2025 భారతదేశ చరిత్రలోనే ఒక మైల్ స్టోన్గా మిగిలిపోతుంది. ఎందుకంటే క్యాబినెట్ డిసిషన్ నిన్న తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చాలా సందర్భాల్లో చాలా రాజకీయ పార్టీలు కులాలని రాజకీయాల కొరకు, రాజకీయ లబ్ధి కొరకు ఉపయోగించుకోవాలనే ప్రయత్నం చేశారు. చిత్తశుద్ధి లేని శివపూజ లేదన్నట్టు కులాల సర్వే చేశారు, కానీ సరి అయినటువంటి సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతుల మీద ఇంతవరకు ఎవరు చేయలేదు. చేసినట్లు చెప్పినా కూడా దాన్ని బహిర్గతం చేయలేదు. ఇంకో అంశం ఏంటంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత 7 సార్లు సెన్సస్ అయింది. ఇప్పటివరకు 7 సార్లు సెన్సస్ అయినాయి. 7 సార్లు 6 దఫాలుగా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయింది. ఎందుకంటే అత్యధికంగా 50 సంవత్సరాలు పై చిలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంచబట్టి, ఒక్కసారి మాత్రం మొదలుపెట్టింది వాజ్పేయి, కానీ వాజ్పేయి ప్రభుత్వం షార్ట్గా ఉంచబట్టి మళ్ళీ అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. అతి ముఖ్యంగా ఏంటంటే, మొన్న వీళ్ళు డప్పు కొట్టుకుంటున్నటువంటి తెలంగాణ క్యాస్ట్ సెన్సస్లో కూడా మీడియా మిత్రులు గమనించాలి. కుట్రపూరితంగా బీసీలు జనరల్గా 54% ఉన్నదాన్ని 46% కుదించడమే కాకుండా ఇప్పటి వరకు కూడా వారు చేసినటువంటి సెన్సస్ని, లెక్కల్ని, డాటాల్ని ఎక్కడ కూడా బహిర్గతం చేయలేదు. ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డికి తప్పితే ఆ కులగణన వివరాలు ఎవరికీ తెలియదు. దాంట్లోనే కుట్ర ఉంది. రెండో అంశం ఏంటంటే, అత్యధిక కాలం పాలించినటువంటి కాంగ్రెస్ కులగణన అనేది రాహుల్ గాంధీ డప్పు కొట్టుకున్న తిరిగింది. ఎందుకంటే కేవలం హిందువుల ఐక్యత దెబ్బతీయాలే, హిందువులు ఓటు బ్యాంకుగా, ముఖ్యంగా ఓబీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీలు ఒక హిందూ ఎజెండాతో ఓటు బ్యాంక్ అయ్యిండ్రు.
దీన్ని బద్దలు కొట్టాలనే ఒక యాంటీ నేషనల్ ఎజెండాతోని వారు అధికారం కోల్పోయినాక కులగణన మీద పదే పదే మాట్లాడారు, కానీ వారికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. వాళ్ళ ముత్తాత కానీ, వాళ్ళ నానమ్మ కానీ, వాళ్ళ నాన్న కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఓబీసీలకు వ్యతిరేకాలు. ఓబీసీ వాళ్ళ కాంగ్రెస్ డిఎన్ఏ అంటేనే కాంగ్రెస్ కంటే ఎక్కువ నెహ్రూ డూప్లికేట్ గాంధీల డిఎన్ఏనే యాంటీ ఓబీసీ డిఎన్ఏ. ఇదే నెహ్రూ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్తో పాటు ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని, మహిళలకు సాధికారత కల్పించాలని హిందూ కోడ్ బిల్లు తెస్తే వ్యతిరేకించటం వల్ల అంబేద్కర్ గారు రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది. అదేవిధంగా నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండి ఓబీసీల యొక్క రిజర్వేషన్ కొరకు కాకా కలేల్కర్ గారి కమిషన్ పెడితే దాన్ని ఈసడించుకొని బుట్ట దాఖలు చేసినటువంటి చరిత్ర నెహ్రూది. అంతకాలం ఆమె పదవిలో ఉన్నంత కాలం ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేయలేదు. మండల్ కమిషన్ రిపోర్టును కూడా వెలుగులోకి రాకుండా ఆమె బతుకున్నంత కాలం దాన్ని అమలు చేయలేదు. అదేవిధంగా ఇదే రాహుల్ గాంధీ యొక్క నాన్న రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధం, రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అని మండల్ కమిషన్ యొక్క రిపోర్టును పార్లమెంట్లో దాఖలు చేసినప్పుడు వ్యతిరేకించినటువంటి చరిత్ర రాహుల్ గాంధీ యొక్క తండ్రి రాజీవ్ గాంధీ. అదేవిధంగా దాదాపు 50 సంవత్సరాల పైచిలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ పాలించింది. ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా బీసీలను ముఖ్యమంత్రి చేసింది లేదు ఇంతవరకు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి కూడా కనీసం బీసీని ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉన్నా కనీసం ఉప ముఖ్యమంత్రి కూడా చెయ్యట్లేదు అంటే అది కాంగ్రెస్కు బీసీల పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు భారతదేశాన్ని పాకిస్తాన్కు సగం కాశ్మీర్ని అప్పచెప్పిన నెహ్రూ భారతదేశాన్ని 2 దేశాలుగా అఖండ భారత్ని పాకిస్తాను ఇండియా 2 దేశాలుగా మత ప్రాతిపదిక మీద విభజనకు కారణమైన ఈ కుటుంబం, అదేవిధంగా ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా పాకిస్తాన్కు రివర్స్ 7 నదులు మనకు రావాల్సి ఉన్నా 80% నదులు ఇండియాలో పారుతున్నా 80% నీళ్లు పాకిస్తాన్కు ఒప్పజెప్పిన చరిత్ర నెహ్రూది. అదేవిధంగా ఎంత విడ్డూరం అంటే 1960లో ఇదే నెహ్రూ గారు కరాచీలో ఇండస్ వాటర్ ట్రీటీ ఏర్పాటు చేసి పాకిస్తాన్కు ఆ రోజుల్లో 1960లో భారతదేశం చాలా పేద దేశం. మన దగ్గర విదేశీ మారక ద్రవ్యం 0. ఆ రోజుల్లో పాకిస్తాన్ మన వాటర్ని పాకిస్తాన్ వాడుకోవటానికి 10,000 కోట్ల రూపాయలు పాకిస్తాన్లో డ్యాములు కట్టడానికి, పాకిస్తాన్లో కెనాల్స్ కట్టడానికి ఇండియా అప్పు చేసి పాకిస్తాన్కి ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి
దేశ విద్రోహులు నెహ్రూ డిఎన్ఏ ఈ రాహుల్ గాంధీ. ఈ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా రాహుల్ గాంధీ కానీ పవర్ పోయినాక బీసీల జంపం చేస్తున్నారు. కానీ 2014 ముందు ఇదే సెన్సస్ యూపీఏ హయాంలో అయినప్పుడు సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, కానీ ఎప్పుడూ విడుదల చేయలేదు. అందుకొరకు ముసలి అయినా కూడా ముసలి కన్నీళ్ళు కాలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అతి ముఖ్యంగా నెహ్రూ డూప్లికేట్ గాంధీల బ్లడ్లో పూర్తి స్థాయిలో భారత వ్యతిరేక ధోరణి, బీసీల వ్యతిరేక ధోరణి, కరడుగట్టినటువంటి జిహాదుల కంటే అదే పెద్ద ప్రమాదకరమైనటువంటి సంకరజాతి వీళ్ళని నేను తెలియజేస్తున్నాను. మీ ద్వారా ఓబీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్సీ ఎస్టీలకు, ఈబీసీలకు, అదేవిధంగా అగ్రకుల పేదలకు కూడా. అగ్రకుల పేదలే, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా పేదోడే. ఆ దృక్పథంతో బీజేపీ అగ్రకుల పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% కల్పించినటువంటి ఘనత మోడీది. ఇంకో మీకు చాలామందికి తెలియని అంశం, ముస్లింలు చాలామందికి బీజేపీకి అంటే వైరం అని కాంగ్రెస్ కలగజేసింది. ఓట్లు చాలామంది వేయట్లేదు. అయినా ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లో, అగ్రకుల పేదల రిజర్వేషన్లో దాదాపు 3 నుంచి 4% అనేక మంది ముస్లిం కుటుంబాలు ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతున్నారనే సంగతి చాలామందికి భారతీయులకు తెలియదు. కులాలకు మతాలకు అతీతంగా పేదవాళ్ళందరికీ, గతంలో రిజర్వేషన్ లేని వర్గాలందరికీ, ముస్లింలకు కానీ క్రిస్టియన్స్ కానీ, గతంలో ఏ వర్గానికి రిజర్వేషన్ లేని వర్గాలందరికీ రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత మోడీ గారు. సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేదే మోడీ గారి యొక్క, బీజేపీ యొక్క సిద్ధాంతం. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేయదలుచుకున్నా, భారతదేశంలో మొదటి బీసీ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసిన ఘనత బీజేపీ. ఈరోజు పార్లమెంట్లో 35% ఓబీసీ ఎంపీలు ఉన్నారు. 35%, అందులో అత్యధికంగా బీజేపీ పార్టీలనే ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కేంద్ర మంత్రివర్గంలో 61% బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీలు మంత్రివర్గంలో ఉన్నారు. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, మోడీ గారి పథకాల్లో విశ్వకర్మ కానీ, స్వానిధి కానీ, ముద్రా లోన్స్ కానీ, లేదా కిసాన్ సమ్మాన్ నిధిలో కానీ, ఎంఎస్ఎంఈ రాయితీలు కానీ, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కానీ, లేదా మత్స్య సంపద స్కీమ్ కానీ, వీటన్నిటి ద్వారా అత్యధికంగా లాభపడేది బడుగు బలహీన వర్గాలని ఈ సందర్భంగా గౌరవంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకొరకు ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో దేశాన్ని విచ్ఛిన్నం చేసింది, ఇప్పుడు భారతదేశ ప్రజల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ బీజేపీ ఉన్నంతకాలం, మోడీ గారు ఉన్నంతకాలం, బీజేపీ సిద్ధాంతాలు ఉన్నంతకాలం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏక్ హిందూ శ్రేష్ఠ హిందూ, భిన్నత్వంలో ఏకత్వం అనే ప్రాతిపదిక మీద
కులాలకు మతాలకు అతీతంగా పేద వర్గాలకు మొదటి ఫలాలు అందే విధంగా బీజేపీ ప్రతి ఒక్క అంశంలో, ప్రతి ఒక్క పథకంలో, ప్రతి ఒక్క నిర్ణయంలో ఆ యొక్క దృక్పథంతో, ఆ దృక్కోణంతో పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. బాంబ్ బ్లాస్ట్ ఉందో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఈరోజే నేను మన అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను. ఈరోజే ఆ యొక్క సైట్ కానీ చనిపోయిన 3 కుటుంబాలు, ఒకటి మొటకొండూరు, ఆత్మకూరు, కాటపల్లి, 3 కుటుంబాలు పరామర్శించి వాళ్ళందరికీ కొంత మా పార్టీ తరఫున ఆర్థిక సహాయం చేసి రావటం జరిగింది. అదేవిధంగా ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాను, మా యొక్క బీజేపీ అధ్యక్షులు అశోక్ గారు, భాస్కర్ గారు, సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా సీనియర్ నాయకులందరూ ఆ రోజు అక్కడ లోకల్ మండలాధ్యక్షులు ఆ యొక్క ఇన్సిడెంట్ కాగానే వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు కూడా రాకముందు మొదట అక్కడ చేరుకొని యజమాన్యాన్ని నిలదీసి ఆ కుటుంబాలకు ఆదుకునే విధంగా ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,00,000 మరియు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, అది కంపెనీ ద్వారా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా కంపెనీ అధికారికంగా ప్రభుత్వం ద్వారా ఈఎస్ఐ ద్వారా రావాల్సినటువంటి ఫలాలు ఏవైతే ఉంటాయో, ఏదైతే రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఖచ్చితంగా వచ్చే వరకు మేము వారికి మద్దతు తెలుపుతాం. అదేవిధంగా మీ ద్వారా కంపెనీని కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే అది ఒక ప్రమాదకరమైనటువంటి కంపెనీ. ఇది 2వ జరిగినటువంటి ఇన్సిడెంట్. ఖచ్చితంగా ఇక్కడ కంపెనీ యొక్క భద్రతా లోపం కనిపిస్తుంది. ఆ సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వకనా, సరైనటువంటి నైపుణ్యం లేకంటే ఒక ఎక్స్ప్లోజివ్ కంపెనీస్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకనా ఈ యొక్క సంఘటన కారణమైందని అనిపిస్తుంది. ప్రాథమికంగా మేము కూడా మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మరి ఈఎస్ఐ అధికారులు, లేకుంటే లేబర్ అండ్ డిపార్ట్మెంట్తోని సంప్రదించి ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా లోపాలు ఉంటే చట్టపరంగా కూడా వారి యాజమాన్యంపై, ఎందుకంటే ఇది ఈ రోజుతో ముగియదు, ఎందుకంటే ఇది మోస్ట్ డేంజరస్ ప్రమాదకరమైనటువంటి కంపెనీ కాబట్టి కేవలం ఈరోజు ఏదో పరిహారం ప్రకటించాము అని చేతులు దులుపుకోకుండా మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం.